లింగాష్టకం యొక్క అర్థం బ్రహ్మ మురారి సురార్చిత లింగం. బ్రహ్మ విష్ణు దేవతల చేత పూజింపబడ్డ లింగం. నిర్మల భాషిత శోభిత లింగం. నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం. జన్మజ దుఃఖ వినాశక లింగం. జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం. తత్ప్రణమామి సదాశివలింగం. ఓ సదాశివలింగం, నీకు నా నమస్కారాలు. దేవముని ప్రవరార్చిత లింగం. దేవమునులు మహా ఋషులు పూజించి చేసే లింగం. కామదహన కరుణాకర లింగం. మన్మధుని దహనం చేసిన అపారమైన కరుణ చూపే చేతులు గల లింగం. రావణ దర్ప వినాశక లింగం. రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. సర్వ సుగంధ సులేపిత లింగం. అన్ని మంచి గంధాలు మంచిగా పూసిన శివలింగం. బుద్ధి వివర్ధన కారణలింగం. మనుషుల బుద్ధి వికాసానికి కారణమైన శివలింగం. సిద్ధ సురాసుర వందిత లింగం. సిద్ధులు దేవతలు రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. నీకివే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. కనక మహామణి భూషిత లింగం. బంగారు మహామణుల చేత అలంకరింపబడ్డ శివలింగం. ఫణిపతి వేష్టిత శోభిత లింగం. నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివలింగం. దక్షసు యజ్ఞ వినాశక లింగం. దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. నీకివే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. కుంకుమ చందన లేపిత లింగం. కుంకుమ గంధము పూయబడ్డ శివలింగం. పంకజహార సుశోభిత లింగం. కలువల దండ చేత చక్కగా అలంకరింపబడ్డ శివలింగం. సంచిత పాప వినాశక లింగం. సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే శివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. నీకివే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. దేవగణార్చిత సేవిత లింగం. దేవగణాల చేత పూజింపబడ్డ సేవించబడ్డ శివలింగం. భావైర్భక్తి భిరేవచ లింగం. చక్కటి భావంతో కూడిన భక్తి చేత పూజింపబడ్డ శివలింగం. దినకర కోటి ప్రభాకర లింగం. కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. నీకివే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. అష్టదలోపరి వేష్టిత లింగం. 8 రకాల ఆకుల మీద నివాసం ఉండే శివలింగం. సర్వ సముద్భవ కారణ లింగం. అన్నీ సమానముగా జన్మించడానికి కారణమైన శివలింగం. అష్ట దరిద్ర వినాశక లింగం. 8 రకాల దరిద్రాలను నాశనం చేసే శివలింగం. తత్ప్రణమామి సదాశివలింగం. నీకివే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. సురగురు సురవర పూజిత లింగం. దేవగురువు బృహస్పతి దేవతల చేత పూజింపబడ్డ శివలింగం. సురవున పుష్ప సదార్చిత లింగం. దేవతల తోటల్లో పూచే పువ్వులతో ఎప్పుడూ పూజింపబడే శివలింగం. పరమపదం పరమాత్మక లింగం. ఓ శివలింగమా, నీ సన్నిధియే ఒక స్వర్గము. తత్ప్రణమామి సదాశివలింగం. నీకివే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా. లింగాష్టకమిదం పుణ్యమ్య పఠేత్ శివ సన్నిధౌ. ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతున్నదో వారికి చాలా పుణ్యం వస్తుంది. శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. శివలోకం లభిస్తుంది. శివుడితో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది. శివుడికి అతి ప్రీతివంతమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం శివాలయానికి వెళ్ళినప్పుడు లింగాష్టకం పఠిస్తే కనుక మనకి మంచి జరుగుతుందని ప్రతీతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.